GMR Shopping Mall grand opening on 10th September in Miapur. ఇద్దరిది కలిపి చెప్పావా? సూపర్ సూపర్. కాదు, మొత్తం మీరు చేసే కామెడీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండే. అంటే మాది ఎలా ఉంటదంటే పెందుత్తులోనే బయటకు వస్తే సిటీ, లోపలికి వెళ్తే విలేజ్. అది మాకు బాగా ప్లస్ అయింది. పెందుర్తి బయటకు వస్తే సిటీ, సిటీ లోపలికి వెళ్తే విలేజ్. మొత్తం పులగాల పొలం మొత్తం విలేజ్ లా ఉంటది. మొత్తం బాగుంటది, చాలా బాగుంటది. చాలా బాగుంటుందా? మాది వైజాగే. సో ఏరియాస్ అన్ని బాగా తెలుసు. బాగా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, మంచి గాలి ఉంటాయి. వినాయక చవితి వచ్చిందంటే ఇంకా సందడి మామూలుగా ఉండదు. సందడి అంటే ఇంకా అది వేరే విధంగా ఉంటది. వేరే విధంగా ఉంటుందా? పాప మా వినాయకుడు, బుజ్జి వినాయకుడిని పాప అందుకే అంటాడు, అమ్మ వినాయకుడు నా చవితి వచ్చిందంటే చాలు బాబాయ్, నా పండగ వచ్చిందంటే ఈ పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా భరించలేకపోతున్నాను అంటున్నారు పాప వినాయకుడు. మంచి కామెడీ స్కిట్స్, బీర్ బాటిల్స్ అంత పబ్లిక్ గా చూపించేస్తున్నారు. అందులో ఏముండవండి, వాటర్ తప్ప. వాటర్ తప్ప ఏం ఉండదు. నీట్ ఆల్రెడీ అవి ఫుల్ గా వాష్ చేసి ఉంటాయి. అవి దాంట్లో వాటర్ వేసి చెయ్యి అడ్డంగా పెట్టుకుని తాగినట్టు అందరూ ఏముండదు. అలా చేస్తుంటారు. అంటే ముందు తాగేస్తారు, ఆ సైడ్ కి జాగ్రత్త దాచుకుంటారు మరుసటి రోజుకి. అదొక్కటే తక్కువ. అది శుభ్రంగా క్లీన్ చేసి నెక్స్ట్ థింగ్ స్టార్ట్ చేస్తారు. లేదండి, అంత లేదు. కొంచెం ఉంది కదా. ఎంటీ బాటిల్స్ అవి. ఎక్కడ తెచ్చుకుంటారు ఎంటీ బాటిల్స్? ఎంటీ బాటిల్స్ అంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు, సిట్టింగ్ వేసినవి అన్నీ ఉంటే అలా పక్కన పెట్టి అలా వాష్ చేసి అడిగి అలా వీడియోలోనే అలా వాడుతూ ఉంటాం. అలా వాడుతూ ఉంటారు. బీర్ బాటిల్ ఎంత? బీర్ బాటిల్ చెప్పరా, 200. దాని మీద ఉంటదండి ఎంఆర్పి. అదే దాని మీద ఉంటది ఎంఆర్పి. బ్లాక్ లో అయితే ఎంత దొరుకుతుంది? బ్లాక్ లో తెలియదు మనకి. ఎప్పుడు కూడా 10 లోపే. కరెక్ట్. 10 దాటితే షాపులు క్లోజ్ అయిపోతాయి, మనీ వేస్ట్ కదా. అలాగనే కాదు కానీ అంతేలేండి, కొన్ని చెప్పకూడదు అంతే కొన్ని. సో ప్రాపర్ ఏ ఊరు మంది? ప్రాపర్ మాది పద్మనాభం దగ్గర, విజయనగరం మండలం. పద్మనాభం స్వామి టెంపుల్ కి వెళ్తారా? అనంత పద్మస్వామి టెంపుల్ కానీ ఇప్పుడు వచ్చి అవసరం వెళ్ళలేదు. చిన్నప్పుడు వస్తుంది వైజాగ్. దగ్గరే కదా. దగ్గరైనా వెళ్ళలేదు, పెందుర్తి నుంచి చాలా దగ్గర. అవును కానీ వెళ్ళలేదు ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా. కానీ ఎక్కువ అమ్మాయిలందరూ వచ్చి సెల్ఫీలు దిగుతుంటారంట ఏరియాలో మీ ఊర్లో. మాతోట సెల్ఫీలు అవి బాయ్స్ దిగుతా కానీ లేడీస్ అడుగుతారు అంతే. ఏమని అడుగుతారు? తమ్ముడు వీడియోస్ బాగున్నాయి కదా. కొంత అమ్మాయిలు అయితే వీడియోస్ సూపర్ అంటారు, కొంతమంది అమ్మాయిలు అయితే వీడియో సూపర్ అంటారు, కొంతమంది అయితే తమ్ముడు సూపర్ అని అంటారు. ఓకే. కొంతమంది తమ్ముడు బాగున్నాయని కాకుండా కొంతమంది సూపర్ అని అంటుంటారు కదా. సో వాళ్ళు ఏం చెప్తుంటారు అమ్మాయిలు? ఏం చెప్పరు, వీడి సపరేట్ మెసేజ్ చేస్తారు, నాకు సపరేట్ మెసేజ్ చేస్తారు, మా వాడికి సపరేట్ మెసేజ్ చేస్తారు. యాక్చువల్లీ నవీన్ అని అబ్బాయి రావాలి మా టీమ్మేట్. అసలు ప్లే బాయ్ ఎందుకు రాలేదు? ప్లే బాయ్ కొన్ని అనివే కారణాల వల్ల రావడం అవ్వలేదు. ఏదో ఒక అనివే కారణం చెప్పరా? ఏమంటే ఏం చెప్తాం, 100 చెప్తాడు రాకూడదని. రాకూడదు మాత్రం ఆవిడ చెప్పడం. వచ్చాడంటే దొరికిపోతాడు. దొరికిపోవడం అంటే అలాగే ఇంట్లో దొరికేస్తాడు. అలాగేనేం లేదు కదండి, జాబ్ చేస్తున్నాడు కదా, లీవ్ కాలేదు. ఓకే. మీరు ఇద్దరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ మధ్యలో ఆపేసాను, ఈడు డిగ్రీ మధ్యలో ఆపేసాడు. ఆడు కంప్లీట్ చేశాడు, ఆడు జాబ్ చేస్తున్నాడు, మేము జాబ్ చేస్తున్నాం. అలా లైఫ్ అలా కొనసాగుతుంది. డిగ్రీ ఎందుకు మధ్యలో ఆపాల్సి వచ్చింది మీకు? చాలా అనేక కారణాలు ఉన్నాయా? ఉన్నాయి కదండి. అంటే అప్పుడులో డిగ్రీ అప్పుడు అయినప్పుడు ఫాదర్ చనిపోయాడండి. ఫాదర్ చనిపోయే ముందు ఎగ్జాక్ట్గా ఒక 4-5 lakhs అప్పు ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇంకా ఫాదర్ చనిపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ వల్ల మానేయాల్సి వచ్చింది. కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ వీలు అవ్వలేదు. ఏ ఇయర్ లో? 2020 కరోనా, ఎగ్జాక్ట్ కరోనా టైంలో చనిపోయాడు. ఎగ్జాక్ట్ కరోనా టైంలో నాన్నగారు చనిపోయారు. అప్పటికి డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పటికి డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే ఓకే. సో ఏంటి డాడీకి ఏంటి ప్రాబ్లం? హెల్త్ ఏమైనా ప్రాబ్లమా? హెల్త్ ప్రాబ్లమ్, క్యాన్సర్ మేడం. క్యాన్సర్ అంటే ఏమైనా ఆల్కహాల్ కానీ? అలానే ఏం కాదు కానీ మాకు జీన్స్, మా ఫ్యామిలీ మొత్తం, మా ఫ్యామిలీలో మాక్సిమం ఒక 6-7 మంది క్యాన్సర్ వల్ల, జీన్స్ వల్ల. ఇప్పుడు క్యాన్సర్ కి మంచి వ్యాక్సినేషన్స్ వచ్చాయి. చాలా మందికి అవేర్నెస్ లేక చేయించుకోవట్లేదు, కానీ
బిఫోర్గా అలాంటి వారసత్వం నుంచి క్యాన్సర్ అటాక్ అవుతుంది అవును, ఇంజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి బిఫోర్గానే అది మనకి అటాక్ అవ్వకుండా షుగర్ లెవెల్స్ చూసుకోవడం కానీ, లేడీస్లో అయితే థైరాయిడ్ కానీ, గైనికల్గా కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ లేడీస్లో చూసుకోవాలి. జెంట్స్లో అయితే స్మోక్, ఆల్కహాల్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అండ్ బిఫోర్గా చూపించుకొని ఇలా వారసత్వం నుంచి ఇలా వస్తుందని చెప్పి వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఒక ఇంజెక్షన్స్ అవి ఒక కోర్సెస్ ఉంటాయి వాటికి సపరేట్గా, అలా కనుక చేయించుకుంటే ఆ ప్రాబ్లం రాదు. ఎందుకైనా మంచిది మీరు కూడా బిఫోర్గానే చేయించుకొని ఆ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి బిఫోర్గా చేయించుకుంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది కదా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? మేడం 2 sisters. ఇద్దరు అక్క చెల్లెలు? ఇద్దరు అక్కలే. ఇద్దరు అక్కలే. మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. అయితే మీకోసం వెయిటింగ్ ఇంట్లో? మా కోసం వెయిటింగ్ అని కొంత టైం పడుతుంది. ఏ అంతే కొంచెం. గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పారే? గర్ల్ ఫ్రెండ్ ఉందండి. ఎవరు చెప్పారండి? నాకు మీ నెంబర్ ఇచ్చిన వాళ్ళే చెప్పాడు. మా నెంబర్ ఇచ్చిన వాళ్ళ సాయనతో కొంచెం నేను తక్కువ మాట్లాడడం రేరా. అలాంటిది అన్నయ్య మీకు చెప్పాడంటే మరి ఏమో నాకు చెప్పారు మీ ఫ్రెండ్ ఎవరినో కనుక్కొని అసలు మీరు ఏంటి చేస్తారు, మీ డే షెడ్యూల్ లేచిన దగ్గర నుంచి హాస్టల్లో ఉండేదండి. మరి ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఆ పిల్లకి పెళ్ళి అయిపోయిందా లేకపోతే వదిలి బ్రేకప్ అయిందా? మ్యారేజ్ అయిపోయింది. వెయిట్ చేయలేదు మీకోసం? ఎప్పుడండి? అది ఎప్పుడు డిగ్రీ చదివినప్పుడు. ఎప్పుడో ఏంటి 5 years 4 years మేడం. 4 years 4 years నుంచి ఖాళీగా ఉన్నాం. అలాగని మెసేజ్ చేస్తారు ఇన్స్టాలో, ఇవ్వకూడదు కదా రిప్లై. ఇస్తే మళ్ళీ అది ఎక్కడికో పోద్ది. ఆ పోద్ది ఆ స్టేషన్లో జైల్లో అవన్నీ ఎందుకండి, సైలెంట్గా ఉండడం బెటర్. ఏదో పెద్ద దెబ్బలే చూసాం కాబట్టి. అంటే అలాంటి దెబ్బలు కాదు, మామూలుగా ఎందుకని అనుభవం. అంటే ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గా ఎందుకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ అవన్నీ ఎందుకులేండి. అంత ఒక 2-3 years అయితే మ్యారేజ్ చేసుకుంటాం. హాయిగా ఉండొచ్చు అంటారు. హాయిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. అది కూడా గ్యారంటీ లేదు. అది కూడా ఎందుకు గ్యారంటీ లేదు? వస్తున్నాం కదా డైలీ డ్రమ్ములో కారులో టూర్కి తీసుకెళ్ళా. మరి ఫస్ట్ స్టార్ట్ చేసింది అబ్బాయిలే కదా, ముందు యాసిడ్ తో స్టార్ట్ చేశారు అబ్బాయిలు. అలాగే నమ్మలేమండి. తర్వాత చేసిన వాళ్ళు ఈడు చేస్తారు, ఈడు చేసిన వాళ్ళు నాకు చేస్తారు మెసేజ్లు ఉంటాయి. అవి కామన్. అవి అంటే ఒకప్పుడు బేసిక్ గా ఒక అబ్బాయి 2 friends ఒకే అమ్మాయికి మెసేజ్లు చేసేవాళ్ళు. అప్పుడు అది ఇప్పుడు ఒక అమ్మాయి 10 మంది చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఏమో ఇలా చేస్తున్నారు. అంటే పోతారు ఇప్పుడు ఈక్వల్ అయిపోయారు. అంటే అది ఒక ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ కాదు మరి, అది స్టార్టింగ్ ఒక స్టార్ట్ చేశారు. మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి రివర్స్ అనేది అమ్మాయిల నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా పీక్స్ లో ఉంటది. మీరు చూసిన కొన్ని థింగ్స్ ఏమైనా చెప్పండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ చుట్టూ ఏమైనా ఇన్సిడెంట్స్ అలాంటివి జరిగాయా? అంటే లవ్ గురించా? జరిగి అమ్మ బాబాయ్ అమ్మాయిలు గోలే వద్దురా బాబు అని అనిపిస్తుంది మీకు అంటే ఖచ్చితంగా ఏవో చూసే ఉండుంటారు కదా అలాంటి ఇన్సిడెంట్స్. పేర్లు తీయకూడదు కానీ. పేర్లు ఏం చెప్పొద్దులే, ఇన్సిడెంట్స్ చెప్పండి. ఇన్సిడెంట్లా జరిగే అలా లేపుకెళ్ళిపోవడం, అలాగే స్టేషన్ చుట్టూ తిరగడం అన్నీ ఉంటాయి, సైకిల్లో ఉంటాయి. స్టేషన్ కి తీసుకెళ్ళిన అమ్మాయి స్ట్రాంగ్ గా ఉంటే అబ్బాయిని వదిలేస్తారు కదా. కానీ పేరెంట్స్ అలా కాదు కదండి. ఒక మంత్రం వేస్తారు అనమాట, వాడు కావాలా మేము కావాలని. అమ్మాయి ఇంకా లొంగిపోవడం, సైలెంట్ అయిపోవడం, అబ్బాయి ఏకాకిలా తిరగడం అవన్నీ కామన్ గా అయిపోతుంది. సో మరి వాటి మీద కూడా చాలా వీడియోలు చేసినట్టున్నారు కదా. వాటి మీద ఏం చేయలేదు, చెయ్యాలని ఉంది కానీ ఎందుకులేండి వద్దు, మా వేలో అలా కామెడీలో అలా వెళ్ళిపోతాం. సూపర్. సిట్టింగ్ కామెడీలు చేస్తారు, వచ్చి లేపి కామెడీస్ చేస్తుంటారు. చేస్తాం మేడం. అంటే నాకు ఓల్డ్ మూవీస్ ఎక్కువ అవి చూస్తాను అనమాట. దానివల్ల అలాగా మా నాన్న అప్పుడు చిన్నప్పుడు మా నాన్నతోటి అలాగా ఓల్డ్ మూవీస్ చూడడం నాకు అలవాటు అనమాట. అలా పాత సినిమాలన్నీ అలా చూసి అవన్నీ మైండ్లో ఉన్నాను. జంబలగడ బొమ్మనగానే ఒక బ్రహ్మానందం, ఆ గెటప్ అవి అలా 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 వేరియేషన్ మార్చుతూ ఉంటాను అనమాట. సూపర్. అండ్ స్టోరీస్ ఎవరు రాస్తారు? నేనే మేడం. కాన్సెప్ట్ మీరే, డైరెక్షన్ మీరే, ఎడిటింగ్ మీరే. బాబోయ్ ఆర్ఆర్లు అన్ని, ఎడిటింగ్, పోస్టింగ్ అన్ని మనమే. మన వాళ్ళు ఏంటంటే మా వాడు మా నవీన్ అని ఉంటాడు, నాది 50% ఉంటే ఈడిది 25%, ఆడిది 25%, 100 ఎఫర్ట్ అలా వెళ్తుంది అనమాట. 100 ఎఫెక్ట్ అలా వెళ్తుంది. ఈ 25 ఆ 25 ఈ 100 కలిస్తే వీడియో ఒక 1000 వాళ్ళకి వెళ్తుంది.
అంతేనా? మ్యాక్సిమం 100% ఎఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మ్మ్. ఒకవేళ వీడియో కొంచెం తేడా కొట్టింది అని షూట్ లో అయినా అనిపించింది అనుకో, ఆన్ ద స్పాట్ అక్కడే కొంచెం మాట్లాడుకొని ముగ్గురు చేంజ్ చేయడం అలా చేస్తుంటాం. సో చాలా స్ట్రాంగ్ గా కష్టపడుతున్నారు అయితే. సో ఇంతకీ మనం ఒక వీడియోస్ చేస్తున్నాము అంటే